మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ రూట్ లో వెళ్తున్నారా? అది రాంగ్ రూట్ అని తెలిసినా కూడా కావాలనే కుల రాజకీయం చేయడానికి ఆయన అడ్డదారిలో పోతున్నారా అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఎందుకనంటే తాజాగా నిన్న తెనాలి నియోజకవర్గంలో తెనాలిలో ఉన్న జాన్ విక్టర్, రాకేష్ ముగ్గురు గంజాయి బ్యాచ్ కి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆపోజిట్ గా ఉన్న, అంటే వైసీపీకి ఆపోజిట్ గా ఉన్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకించిందనంటే ఒక పద్ధతి. ఎందుకనంటే అది రాజకీయ కోణం అనుకోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న చాలా మంది వ్యక్తులకు కూడా అది నచ్చడం లేదు. ఎందుకనంటే ప్రత్యక్షంగా ఈ ముగ్గురు గంజాయి నిందితులు ఎవరైతే ఉన్నారో, బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ నిందితులకి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు పరామర్శించడం ఏంటి, డైరెక్ట్ గా ఇంత పబ్లిక్ గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఏంటి అనేటట్టు చాలా మంది కూడా ఒక రకంగా నిరాశ వ్యక్తం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలిసింది అనేది పక్కన పెడితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే గంజాయి బ్యాచ్ కి సంబంధించిన రాకేష్ అండ్ జాన్ విక్టర్, ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు బహిరంగంగా మోకాళ్ల మీద కానీ అరికాళ్ల మీద కానీ చాలా గట్టిగా లాఠీతో కొట్టడం జరిగింది. అసలు ఎందుకు కొట్టారు అని అంటే దానికి కొద్ది రోజుల ముందు, అంటే సుమారుగా ఒక నెల రోజులకు ముందు కీలకంగా చూసుకుంటే అదే తెనాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పనిచేస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ మహేష్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ని అర్ధరాత్రి డ్యూటీ మిగించుకుని వస్తుండగా తనని ఆపి తన మీద ఈ గంజాయి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాడి చేయడం జరిగింది. అయితే తనని దాడి చేసిన తర్వాత ఏప్రిల్ 24న దాడి చేస్తే ఏప్రిల్ 25వ తారీఖున వెంటనే కూడా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని వెతికి పట్టుకుని రీసెంట్ గా కొద్ది రోజుల కిందట బహిరంగంగానే వాళ్ళని కొట్టడం జరిగింది. ఎందుకు అనంటే వాళ్ళని కొట్టినట్లయితే ఇంకా కొంతమంది బుద్ధి మారుద్ది, ఇంకెప్పుడు కూడా పోలీసుల మీద కానీ స్థానికంగా ఉన్న ఇలా ప్రజల మీద దారి దోపిడీ చేయరని చెప్పి కొంత భయభ్రాంతులకు గురవుతారని చెప్పి పోలీసులు అలా చేయడం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుల్ని కొట్టారు, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, అయితే గాని కొట్టేస్తారు అలా బహిరంగంగా, వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు, అయితే మళ్ళీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెడతారా అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించి సమర్థించుకొచ్చారు. ఇది ఎలా ఉందనంటే ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయం అనే అంశమే కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకంటే కూడా పెద్ద విషయాలు ఉన్నాయి, ఇంతకంటే కూడా కఠినమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా ఒక 3 ఏళ్ల పాప అత్యాచార ఘటనలో చనిపోయింది. అక్కడికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు. కేవలం దళితులు లేదనంటే మైనారిటీలకు సంబంధించిన ఘటనలు ఏవైతే జరుగుతాయో, లేదనంటే అక్కడ ఎవరైనా చనిపోతారో వాటి దగ్గరికి వెళ్లి ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తున్నారు. పోనీ ఈ ఏడాదిలో ఇంతమందిని పరామర్శించారు కదా, గత 5 ఏళ్లు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం హోదాలో ఉండేటప్పుడు దళిత డాక్టర్ అయిన సుధాకర్ కానీ, లేదనంటే దళిత డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని కానీ, ఇంకో వరప్రసాద్ కానీ, ఇంకోవైపు పులివెందులకు చెందిన నాగమ్మ కానీ, వీళ్ళందరూ కూడా దళితులే కదా, వీళ్ళందరూ కూడా చనిపోయారు కదా, మరి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అయిన గతంలో వాళ్ళ మీద ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే వాళ్ళ మీద రౌడీ షీట్లు అనేవి ఓపెన్ అయినాయి. దాదాపుగా 7-8 కేసులు అనేవి ఒక్కొక్కరి మీద ఉండడం జరిగింది. వాళ్ళు గతంలో కూడా చాలా మంది మీద కూడా దాడి చేశారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో గతంలో జరిగిన వీడియోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతాయి. మరి ఇన్ని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత పబ్లిక్ గా వెళ్లి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు అనేది ఇక్కడ ప్రధాన చర్చగా మారింది. పైగా రెండోది, ఈ గంజాయి బ్యాచ్ కి చెందిన నిందితులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాడో వీళ్ళు దళితులే. ఇంకోవైపు కానిస్టేబుల్ ఎవరైతే ఈ నిందితుల దాడిలో కానిస్టేబుల్ బలయ్యారో తను కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తిని ఎందుకు పరామర్శించలేదు? అంటే వీళ్ళ దగ్గర కనిపించిన మంచి అనేది తన దగ్గర కనిపించలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, ఒక దళితుడు అయ్యుండి రాత్రి డ్యూటీ ముగించుకుని తన మీద దాడి చేశారంటే స్థానికుల పరిస్థితి ఏంటి? ఏది ఏమైనా సరే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ నేరస్తులకి చాలా అడ్డాగా మారింది గత 5 ఏళ్లు అన్నది చాలా సందర్భాల్లో మనం మీడియా అంతటా కూడా వింటూనే ఉన్నాం. ఇప్పుడు దానికి ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్లి వాళ్ళని పరామర్శించడం అనేది రాజకీయాల్లో చాలా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అంతా కూడా ఒక రాంగ్ రూట్ పట్టాలు ఎక్కినట్టుంది. ముఖ్యంగా రెడ్ బుక్ అని చెప్పి ఆ రెడ్ బుక్ ను ఉద్దేశించుకొని ఈయన అడ్డదారి తప్పుతున్నట్టు, ఈయన పక్కదారి పడుతున్నట్టు కొంత సమాచారం వినపడదు. ఇప్పుడు ఆయన తెనాలి వెళ్లి వాళ్ళని ఎవరినైతే పరామర్శించారో ఆ విషయంలో చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ పార్టీలో కూడా చాలా మంది కూడా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ని మనం ప్రత్యక్షంగా వెళ్లి పరామర్శించి సపోర్ట్ ఇవ్వాల్సినంత అవసరం మనకి ఏముంది? ఒకవేళ సపోర్ట్ ఇచ్చిన ఫలమైతే సోషల్ మీడియా వేదికగానో లేదంటే న్యాయపరంగానో ఏదైనా చేయాలి తప్పితే మనం డైరెక్ట్ గా అలా ఫీల్డ్ లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు సొంత కార్యకర్తలే వ్యతిరేకం అవడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఇటు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ మీద ఉన్న ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి పోలీసుల తరపు నుండి కూడా తీశారు. ఇక్కడ పోలీసులు కూడా బహిరంగంగా కొట్టారని చెప్పి వాళ్ళను కూడా సస్పెండ్ చేశారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్లి ఆ నిందితుల్ని పరామర్శించడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఏది ఏమైనా సరే ఈ ఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్లి నిందితుల్ని పరామర్శించడం, ప్రత్యక్షంగా పబ్లిక్ గా ఆ నిందితులకి సపోర్ట్ ఇవ్వడం అనేది, వాళ్ళకి భరోసా కల్పించడం అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.